దీపే తన కన్న కూతురనే నిజం తెలుసుకున్న సుమిత్ర, జ్యోత్స్న చంప పగలగొట్టిన పారిజాతం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీపకి టెస్టులు చేయడానికి డాక్టర్ అయితే దీపని తీసుకువెళ్తుంది. అలా తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక దశరథ అయితే అక్కడికి వస్తాడు. ఏం చేస్తున్నారు మీరంతా ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే శివనారాయణ, దశరథ సుమిత్రని ఒంటరిగా వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటే, సుమిత్రని హాస్పిటల్కి తీసుకువచ్చాను నేను. అప్పుడే నాకు తెలిసింది దీప హాస్పిటల్లో లేదని. అప్పుడు డాక్టర్ని అడిగితే ఇక్కడ ఈ హాస్పిటల్కి వచ్చారని చెప్పింది అని అనడంతో, అసలు ఆ డాక్టర్కి దీప ఈ హాస్పిటల్కి వచ్చిందని ఎలా తెలుసు డాడీ అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక కార్తీక్ అయితే, నేనే చెప్పాను డాక్టరు దీప ఎక్కడికి వెళ్ళిపోయిందని కంగారు పడుతుంటే నేనే మెసేజ్ పెట్టాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఏమైంది నాన్న మీ అందరికీ అంటే, కార్తీక్ మన అందరితో అబద్ధం చెప్పి మనల్ని మోసం చేస్తున్నాడు అనుకుంటున్నారా? అసలు ఇదంతా ఎవరో చేయించారు, ఏంటిదంతా అని అడుగుతూ ఉంటాడు దశరథ. నేనే చేశాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక జ్యోత్స్న మాటలకి దశరథ అయితే, ఏం చేశావు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, నువ్వు నేను బాధపడ్డం చూడలేక జ్యోత్స్న, కార్తీక్, దీప మనందరి దగ్గర నాటకం ఆడుతున్నారని, ఎలాగైనా సరే నిజాన్ని బయట పెట్టిస్తానని జ్యోత్స్న నా దగ్గరికి వచ్చి అడిగిందన్నయ్య. అప్పుడే సరే అని, దీనివల్ల నా కొడుకు కోడలు ఇబ్బంది పడకుండా చెయ్యి అని చెప్పి నిజం బయటపడుతుంది కదా అని నేను అన్నాను అని అంటూ ఉంటుంది కాంచన. ఇంత ఫూల్గా ఎలా ఆలోచించావు కాంచన నువ్వు? నీ కొడుకు నీతో అబద్ధం చెప్తాడు, జ్యోత్స్న నీతో అంతా కూడా నిజమే చెప్తుందనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు దశరథ. జ్యోత్స్న దీప విషయంలో ఎలాంటి తప్పులు చేసిందో, కార్తీక్ని అగ్రిమెంటు వంక పెట్టుకొని ఇప్పటి వరకు ఎంత బాధ పెట్టిందో నీకు తెలీదా? నీ బాధని అర్థం చేసుకునేదైతే నీ కొడుకు కోడల్ని ఇంటి పని వాళ్ళగా ఎందుకు పెడుతుంది అని దశరథ అడుగుతూ ఉంటాడు. అప్పుడే కాదు విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక కాంచన అయితే, అంటే అన్నయ్య దీప కడుపులో ఉన్న బిడ్డ అని అనగానే, దీప కడుపులో ఉన్న బిడ్డ వల్ల దీపకి కూడా ప్రమాదమే అని డాక్టర్లు చెప్తున్నారు. కానీ నువ్వు అది నమ్మడం లేదు. వాడు భార్యని కాపాడుకోవాలని చూస్తుంటే నువ్వేమో కడుపులో బిడ్డ అంటున్నావు. అంటే నీ కోడలు చనిపోయినా నీకు పర్వాలేదన్నమాట అని అంటూ ఉంటాడు దశరథ అయితే. అన్నయ్య, ఏంటమ్మా అన్నయ్య, దీని మాటలు విని ఇక్కడి వరకు వచ్చారా ఏంటి నాన్న? మీరు కూడా ఇంకా ఆలోచన శక్తిని కోల్పోయారా? జ్యోత్స్న ఏదో చెప్పింది కదని వచ్చేశారు అని అడుగుతూ ఉంటాడు దశరథ అయితే. ఇంతకీ నువ్వెందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు దశరథ అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. నీకులాగా నేను అన్నీ వదిలేసుకోలేదుగా పిన్ని. నువ్వంటే కొడుకుని అందరినీ వదిలేసుకున్నావు, నీ జీవితాన్ని నువ్వు చూసుకున్నావు. నేను అలాగా వదిలేసి ఊరుకోలేను అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక పారిజాతం ఏమీ మాట్లాడలేకపోతుంది. దీప గురించి బావ గురించి ఆలోచిస్తే తప్పేముంది డాడీ అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక జ్యోత్స్న చంప పగలగొడతాడు దశరథ. ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. దీప గురించి, కార్తీక్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? మళ్ళీ ఇంకోసారి ఆ మాటను ఇంకో చంప కూడా పగిలిపోతుంది అని అంటూ ఉంటాడు దశరథ. డాడీ డాడీ అని పిలవకో, నిన్నేం చెప్పావు నువ్వు? దీప గురించి హాస్పిటల్కి నేను వెళ్ళొస్తున్నానంటే దీపని చూసుకోవడానికి తన భర్త ఉన్నాడు, మావయ్య ఉన్నాడు, అత్తయ్య ఉంది, ఇంతమంది ఉన్నారు, మీకెందుకు అంత ఆలోచన అని నన్ను అడిగావా లేదా అని దశరథ అంటూ ఉంటాడు. అడిగాను, దీప నా కన్న కూతురు లాంటిది, అందుకనే నేను పట్టించుకుంటున్నాను, నా మేనల్లుడు భార్య అని చెప్పానా లేదా? చెప్పిన తర్వాత నువ్వేమన్నావు? దీపని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దీపని నేను పని మనిషిగానే చూస్తాను, తను ఒక పని మనిషి మాత్రమే అన్నావు. మరి దీపా కార్తీక్ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? పని మనిషి గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం నీకేంటి అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక ఆ మాట విని జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. దశరథ మామూలుడు కాదు, దాని డైలాగు దానికి తిరిగి కొట్టాడు అని అంటూ ఉంటుంది పారిజాతం. నిన్న దీపని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దీప గురించి మాట్లాడాల్సిన అవసరం అంతకన్నా లేదు, దీప ఎప్పటికీ కూడా నాకు పని మనిషి అని చెప్పి
జ్యోత్స్న అంది. అలాంటి జ్యోత్స్న నీ కొడుకు కోడలికి మంచి చేస్తుందంటే ఎలా నమ్మావు కాంచనా అని అడుగుతూ ఉంటాడు దశరథ. ఇంతలో డాక్టర్ అయితే దీపకి టెస్టులు చేశాక బయటికైతే వస్తుంది. అలా వచ్చాక అప్పుడే ఇక అంటూ ఉంటుంది డాక్టర్, కార్తీక్ దీప చెప్పింది నిజం. తన కడుపులో ఉన్న బిడ్డకి బాగాలేదు. తల్లి బిడ్డ ఎవరొకళ్ళు ఒకళ్ళే ఉండాలి. ఒకవేళ బిడ్డని కంటే తల్లి దక్కదు, అలాగే తల్లి దక్కాలంటే బిడ్డ దక్కదు అంటూ డాక్టర్ అయితే చెప్తుంది. వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తుంది మంచిదే, అంతా కూడా మంచే జరుగుతుంది అని అంటూ ఉంటుంది. ఆ ట్రీట్మెంటు దీనికి సంబంధించింది అని అనగానే అప్పుడే ఇక కాంచన అలాగే శ్రీధర్, శివనారాయణ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ ఉండగా, విన్నారు కదా డాక్టర్ గారు ఏం చెప్పారో, ఇప్పటికైనా వినిపించిందా మీకు అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక శివనారాయణ అయితే జ్యోత్స్న, పారిజాతం ఇంటికి రండి అని అంటూ ఉంటారు. ఇక శివనారాయణ అయితే అమ్మా దీప, నన్ను క్షమించమ్మా, ఇదంతా కూడా జ్యోత్స్న చేసిన పని. ఇంకెప్పుడు కూడా జ్యోత్స్న మాటల్ని నేను అస్సలు కూడా వినను అని అంటూ ఉంటాడు శివనారాయణ. పర్వాలేదు తాతయ్య గారు అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక శ్రీధర్ అయితే సారీరా అని చెప్పేసి ఇక వెళ్ళిపోతూ ఉంటే, నేను వస్తాను, నన్ను తీసుకువెళ్ళిపోండి, ఆ జ్యోత్స్న చేసిన పనికి ఇప్పుడు నాకేం మాట్లాడాలి కూడా అర్థం కావడం లేదు అని కాంచన అయితే శ్రీధర్ని ఇంటికి తీసుకువెళ్ళిపోమని చెప్తుంది. ఇక శ్రీధర్ కాంచనని తీసుకొని ఇంటికైతే వచ్చేస్తాడు. అలా వచ్చేసిన తర్వాత శివనారాయణ కూడా వెళ్ళిపోయాక ఇక దశరథ అయితే, రే కార్తీక్, నువ్వు మెసేజ్ పెట్టావు కాబట్టి సరిపోయిందిరా, లేకపోతే ఏం జరిగేదో అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక కార్తీక్ అయితే జ్యోత్స్నకి అనుమానం వచ్చింది మావయ్య, అందుకే తను ఇప్పుడు అసలు బోను మేరో ఎందుకు ఇస్తుందో, ఎవరిస్తున్నారో, తన దీప కడుపులో బిడ్డని ఎందుకు చంపుకుంటుందో తెలియక చాలా సతమతమైపోతున్నారు, అది నాకు అర్థమైపోతుంది అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే జ్యోత్స్న విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని దశరథ అయితే అంటాడు. పదమ్మ దీప, మీ అమ్మని కూడా హాస్పిటల్కి తీసుకువచ్చాను, ఈరోజే అడ్మిట్ అయిపోమన్నారు అని అంటూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడే ఇక సుమిత్ర అయితే అక్కడే పక్కన రూమ్లో అయితే అడ్మిట్ అవుతుంది. దీప మరొక రూమ్లో ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత శివనారాయణ జ్యోత్స్న పారిజాతంతో ఇలా అంటూ ఉంటాడు, మీరు నిరూపించకపోతే ఈరోజు మీకు పనిష్మెంట్ ఇస్తానని చెప్పాను కదా, అదే పనిష్మెంట్ని ఇవ్వబోతున్నాను. చూడండి, ఎప్పుడు కూడా ఇల్లు గడప దాటి మీరు బయటికి వెళ్ళడానికి లేదు. ఎక్కడికైనా వెళ్తే నన్ను అడిగి మీరు వెళ్ళాల్సిందే. జ్యోత్స్న, ఈ రోజు నుంచి నువ్వు గడప దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. మీ అమ్మకి బోను మేరో ఇచ్చేటప్పుడు మాత్రమే నువ్వు బయటికి వెళ్ళాలి అని అంటూ ఉంటాడు శివనారాయణ అయితే. అది కాదు తాతయ్య అని అంటూ ఉంటే, ఏది కాదో మీ ఇద్దరికీ కూడా నేను పాకెట్ మనీ మొత్తం కూడా అకౌంట్ సీజ్ చేసేస్తున్నాను, మీ అకౌంట్లో ఒక్క రూపాయి కూడా ఉండనివ్వను అని అనడంతో, అంత పని చేయకు తాత అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. లేదు, మీరు చెప్పే అబద్ధాలకి చేసే మోసాలకి ఇదే సరైన పరిష్కారం, ఇదే మీకు నేను వేసే శిక్ష అని శివనారాయణ షాక్ ఇస్తాడు. అప్పుడు ఇక శివనారాయణ షాక్ ఇవ్వడంతో పారిజాతం, జ్యోత్స్న ఇద్దరూ కూడా ఒకరికొకరు తిట్టుకుంటూ ఉంటారు. ఇదంతా నీ వల్లే వచ్చింది గ్రాని అంటూ జ్యోత్స్న, నా వల్లేంటే, ఐడియా ఇచ్చింది నువ్వే కదా, నీ వల్లే వచ్చింది అని అంటూ ఉంటుంది పారిజాతం. తర్వాత ఇక పారిజాతం అయితే, అవును, ఇంట్లో దశరథ, సుమిత్ర ఇంకా రాలేనట్టున్నారే అని అడుగుతూ ఉంటుంది. మా డాడీ రాకపోతే అక్కడ సిచ్యువేషన్ వేరేలా ఉండేది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. డాడీ వచ్చి మొత్తం కూడా చెడగొట్టేశాడు, ఏం చెయ్యాలో, అసలు ఏం అడగాలో కూడా తెలియకుండా చేసేశాడు అని జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అవును, సుమిత్ర వచ్చుంటుందంటావా ఇంటికి అని అనగానే ఇక గదిలో లైట్ వెలుగుతుంది. అంటే సుమిత్ర వచ్చేసింది. ఇప్పుడు మీ తాతయ్య ఇచ్చిన దెబ్బకి నీరసం వచ్చేసింది, లోపలికి వెళ్తాను అని లోపలికైతే వెళ్ళిపోతుంది. అలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత జ్యోత్స్న అయితే, బావా అసలు నువ్వు భలే తప్పించుకుంటున్నావు, దీప టెస్టులకి తీసుకువెళ్ళిన డాక్టర్ కూడా అదే మాట అందంటే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా తెలియడం లేదు,
కానీ ఖచ్చితంగా నీకు ఏదో విషయం తెలుసు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నావని నాకు అర్థమైపోతుంది. నేను ఖచ్చితంగా కనిపెట్టే తీరుతాను అని జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో. తర్వాత ఇక శివనారాయణ దశరథ్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన తర్వాత అప్పుడే ఇక దశరథ అయితే, నాన్న, సుమిత్ర ఇక్కడే హాస్పిటల్లో ఉంది, తనకేదో చిన్న ట్రీట్మెంట్ చేయాలని ఈరోజు ఇక్కడే ఉంచమన్నారు నాన్న, అందుకని ఇక్కడే ఉంటుంది, నేను కూడా ఉన్నాను, కార్తిక్ కూడా ఇక్కడే ఉన్నాడు కదా అని అంటూ ఉంటాడు దశరథ. సరే దశరథ, ఏమన్నా అవసరమైతే ఫోన్ చెయ్యి అని శివనారాయణ అంటూ ఉంటాడు. కానీ తర్వాత శివనారాయణ పారిజాతం జ్యోత్స్నాకి ఈ విషయం అయితే చెప్పడం మర్చిపోతాడు. అలా మర్చిపోయిన తర్వాత ఇక ఉదయం అయితే అవుతుంది. అప్పుడే ఇక డాక్టర్ హారికకి ఫోన్ అయితే వస్తుంది. అవును, నేనే ఆ శాంపిల్స్ పంపించాను అని అంటూ ఉంటుంది హారిక. మీరు ఈ విషయంలో స్పెషలిస్ట్ అని, మీరు ఎన్నో కేసెస్ ఇవన్నీ కూడా చేశారని నా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను. మీరు అమెరికాలో ఏదో ఇంజెక్షన్ ద్వారా మీరు ఈ ట్రీట్మెంట్లు చేశారని తెలుసుకున్నాను. మరి మాకేమన్నా మీరు హెల్ప్ చేస్తారా అని అడుగుతూ ఉంటుంది హారిక. అప్పుడే ఆ ఇంజెక్షన్ 2 డోసులు ఇస్తే చాలు, కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ కాదు అని డాక్టర్ అయితే చెప్తారు. అది విని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది హారిక అయితే. నేను చెప్పిన ప్రాసెస్ కింద చెయ్యండి అని చెప్పి డాక్టర్ అయితే మొత్తం గైడ్ ఇస్తాడు. దాంతో ఇక డాక్టర్ హారిక అయితే వెంటనే కార్తీక్ దీపాల దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత, కార్తీక్, మీ మావయ్య కూడా ఇక్కడే ఉన్నారు కదా, ఆయన్ని రమ్మని చెప్పు అని అంటూ ఉంటుంది హారిక. అప్పుడే దశరథ్ కూడా వస్తాడు. దశరథ్ గారు, మీరు నిజంగా ఆ దేవుణ్ణి గట్టిగానే కోరుకున్నట్టున్నారు. మీ కూతురు కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ కాకూడదని, అందుకని ఆ భగవంతుడు ఒక డాక్టర్ రూపంలో నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఆ డాక్టర్ని నేను సంప్రదించాను. ఆయన అమెరికాలో ఇలాంటి కేసెస్ని ఆయన చూశారు. అప్పుడు ఆయన ఇలాంటి కేసెస్కి ట్రీట్మెంట్ కూడా చేశారు. నేను మొత్తం కూడా దీప శాంపిల్స్ని ఆయనకి పంపించిన తర్వాత అప్పుడే ఆయన నాకు 2 డోసుల ఇంజెక్షన్ అయితే పంపిస్తున్నారు. ఆ 2 డోసుల ఇంజెక్షన్లు పడంగానే దీప కడుపులో ఉన్న బిడ్డ సేఫ్గా ఉంటుంది. తను బోన్ మ్యారో ఇచ్చినా సరే తన బిడ్డ బ్రతుకుతుంది అని డాక్టర్ అయితే చెప్తుంది. ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు దశరథ. మీరు చెప్పింది నిజమా డాక్టర్ అని అడుగుతూ ఉంటే, అవును, నేను చెప్పేది ముమ్మాటికి నిజం, దీప కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ కాదు అని అంటూ ఉంటుంది డాక్టర్ హారిక అయితే. అప్పుడు ఇక డాక్టర్ హారిక అలా చెప్పిన తర్వాత ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయాక ఇక సుమిత్ర అయితే దశరథను వెతుక్కుంటూ దీప రూమ్ దగ్గరకు అయితే వస్తుంది. అప్పుడే ఇక దశరథ అయితే, రే కార్తిక్, ఇప్పటి వరకు కూడా సుమిత్రని బ్రతికించి దీప తన బిడ్డని త్యాగం చేసి తల్లితనానికి దూరం అవుతుందని ఎంతో బాధపడ్డాను. జీవితాంతం నా బిడ్డ తన బిడ్డని కోల్పోయినందుకు ఎంత బాధని అనుభవిస్తుందో అది చూస్తూ ఉండాలా అని ఎంతో ఆవేదనకి నేను గురయ్యాను. కానీ ఆ భగవంతుడు ఈరోజు నా సుమిత్రని కాపాడుతున్నాడు, దీప కడుపులో ఉన్న బిడ్డని కాపాడుతున్నాడు. నిజంగా ఇది నా అదృష్టమే అనుకోవాలి అని అంటూ ఉంటే, నీది కాదు మావయ్య అదృష్టం, మనది. అత్తయ్యకి ట్రీట్మెంట్కి దీప బోన్ మ్యారో ఇవ్వచ్చు, అలా కడుపులో బిడ్డకి కూడా ఏమీ జరగదు. నిజంగా ఇది మెరాకులే అని అంటూ ఉంటాడు. ఆ దేవుడు ఆ డాక్టర్ని మనకి పంపించాడ్రా, నిజంగా ఆ దేవుడు ఉన్నాడు, ఆ దేవుణ్ణి మొక్కుకున్నందుకు అంతా కూడా మంచి జరిగింది అని అంటూ ఉంటాడు దశరథ. అసలు దీప నాకు బోన్ మ్యారో ఇవ్వడం ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే దశరథ అయితే, రే, బోన్ మ్యారో దీప ఇచ్చిన తర్వాత దీపే మా కన్న కూతురు అని, జ్యోత్స్న దాసు కూతురని నేను ఖచ్చితంగా మీ అత్తకి నిజం చెప్పేస్తాను. చెప్పకపోతే జ్యోత్స్న ఎంతకైనా తెగించేలాగా కనబడుతుంది. జ్యోత్స్న ఏం చేస్తుందో తెలుసా అని అంటూ ఉంటాడు దశరథ అయితే కార్తిక్తో. ఇక దశరథ మాటలు విని దీపే తన కన్న కూతురని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది. సుమిత్ర, దీప నా కన్న కూతురా, జ్యోత్స్న దాసు కూతురా అని షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక దశరథ అయితే తను ఉనికిని, తన స్థానాన్ని దీపకి ఇచ్చేస్తే తను చచ్చిపోతానని, తను బ్రతకనని జ్యోత్స్న చెప్తుంది. దాసుని బెదిరిస్తుంది. ఒకవేళ
నేను చచ్చిపోయే పరిస్థితి వస్తే ఒక్క నిమిషం ముందైనా సరే దీపని చంపేస్తాను అంటూ తను చాలా కోపంగా దాసుతో చెప్పడం నేను విన్నాను. అప్పుడే అనిపించింది అసలు ఈ విషయాన్ని అందరికీ ముందు పెట్టేస్తుంటే జ్యోత్స్న ఎప్పటికీ కూడా మాట్లాడేది కాదు. తనలో ఉన్న క్రూరత్వం అంతా కూడా మర్చిపోయేదని అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక కార్తీక్ అయితే మావయ్య ముందు ఆ అత్తకి ఆపరేషన్ పూర్తవని ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాము, ముందు మనం అత్తని బతికించుకోవాలి అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే అవును నాన్న, కడుపులో ఉన్న బిడ్డ పోయినా పర్వాలేదు, అమ్మ బ్రతకాలని నేను ఇక్కడ వరకు వచ్చాను. కానీ ఆ భగవంతుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అమ్మ గురించి ఆలోచించి ఒక అమ్మకి ఇదంతా వరంగా ఇచ్చాడు అని అంటూ ఉంటుంది దీప కూడా. అప్పుడే ఇక జ్యోత్స్న ఎలాంటిదో, దీపే తన కన్న కూతురని సుమిత్ర నిజం తెలుసుకుంటుంది. ఇప్పుడు నాకు బోను మేరో ఇస్తుంది దీప. తన కడుపులో ఉన్న బిడ్డని కూడా త్యాగం చెయ్యాలనుకుంది. కానీ ఆ దేవుడి దయ వల్ల తన కడుపులో ఉన్న మా మనవరాలు మనవడికి ఏమీ కాదు అని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. సుమిత్ర అయితే నాకు ఈ విషయం తెలుసని ఆయనకి నేను ఇప్పుడే చెప్పను, తర్వాత చెప్తాను అని అంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది. తర్వాత జ్యోత్స్న అయితే సుమిత్రని చూడ్డానికైతే గదికి వస్తుంది. సుమిత్ర అయితే ఉండదు. అప్పుడే పారిజాతం దగ్గరికి వెళ్ళి జ్యోత్స్న, గ్రాని అసలు మమ్మీ ఎక్కడికి వెళ్ళింది, గదిలో లేదు, ఇంట్లో అన్నీ వెతికాను ఎక్కడా కనిపించడం లేదేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్న అలా అడిగిన తర్వాత అప్పుడే ఇక శివనారాయణ దగ్గరికి వచ్చి పారిజాతం జ్యోత్స్న ఇద్దరు కూడా, ఏవండి అసలు పొద్దున్నే సుమిత్ర ఎక్కడికి వెళ్ళింది, జ్యోత్స్న గది దగ్గరికి వెళ్ళేసరికి లేదని నాతో వచ్చి చెప్తుంది, నాకు కూడా తెలియదు కదా అని మిమ్మల్ని అడగడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే శివనారాయణ, సుమిత్రని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, అంటే ఈరోజు రాత్రి వరకు సుమిత్రని వాళ్ళ అబ్జర్వేషన్లో పెట్టుకుంటామని డాక్టర్ హారిక జాయిన్ అవ్వమని చెప్పింది, అక్కడికి వెళ్ళారు అని అంటూ ఉంటాడు శివనారాయణ. అదేంటండి ఇంట్లో ఇంత జరుగుతున్నా కనీసం నాకు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే మనల్ని ఇంట్లో వాళ్ళలాగా ఎవరూ లెక్కేసుకోవడం లేదు గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అసలు సిసలైన జ్యోత్స్న అనే ఇక్కడుంది, అదేంటండి నాకేమో అర్థం కావడం లేదు అని చెప్తూ ఉంటుంది పారిజాతం. నీకెప్పుడు అర్థమైందిలే, ఎవరు కొంపలు ముంచుదామని చూస్తావో, అన్నీ కూడా డాక్టర్లకి తెలీదా ఏంటి, జ్యోత్స్నాని ఈరోజు సాయంత్రమే అడ్మిట్ చేయమని చెప్పారు, నేను మొత్తం కూడా కనుక్కున్నాను అని అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే అప్పుడే సరే మీ ఇద్దరు ఉండండి, నేను ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళిపోతాడు. ఒక్కసారి జ్యోత్స్న కుప్పకూలిపోతుంది. ఓడిపోతానేమో అని భయమేస్తుంది గ్రాని, నాకు ఇంట్లో స్థానం ఉండదని వణుకొస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అసలు నీకేమైంది, అసలు సిసలైన వారసురాలివి కదా, నీకేమీ భయం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం. అసలు నీకు ఎలా చెప్పాలి గ్రాని, నేను దాసు కూతుర్ని, అంటే నీ కొడుకుకి కూతుర్ని, నీ మనవరాల్ని, నీ రక్తమే. కానీ దీప ఎవరనుకుంటున్నావు, దీప సుమిత్ర దశరథల కూతురు, శివనారాయణ ఇంటి వారసురాలు అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. ఇక షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది, ఏంటి నువ్వు చెప్పేది, అవును గ్రాని, ఇన్ని రోజులు ఈ నిజాన్ని నీ దగ్గర చెప్పలేదు, నాకు తెలిసి చాలా రోజులైంది. ఈ విషయాన్ని కుబేర ఫోటోని చూసి దీపే ఈ ఇంటి వారసురాలని, అలాగే దీప చేతి మీద ఉన్న పుట్టుమచ్చ అన్నీ కూడా చూసి దీపే ఇంటి వారసురాలని నాన్న నాకెప్పుడో చెప్పాడు, కానీ నీకే నేను చెప్పలేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న మాటలు విని అప్పుడే పారిజాతం జ్యోత్స్నాని చంప పగలగొడుతుంది. అసలు నీకు బుద్ధుందా, ఎందుకు ఇలా చేశావు అని అడుగుతూ ఉంటే, ఏంటి గ్రాని నువ్వు నన్ను కొడతావేంటి నిజం చెప్పినందుకు అని అడుగుతూ ఉంటుంది. మరి కొట్టకుండా ఏం చెయ్యాలి నిన్ను, ఇన్ని రోజులు దీపే ఇంటి వారసురాలన్న నిజాన్ని ఎందుకు నువ్వు నా దగ్గర దాచిపెట్టావు, ముందే నువ్వు నాకు చెప్పుంటే ఏదోలా ఈ పాటికి ఆ దీపని లేపేసి పైకి పంపించేవాళ్ళము, కానీ నువ్వు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అయితే జ్యోత్స్నాని. అప్పుడే జ్యోత్స్న, అది గ్రాని, అంటే నీ సొంత అభిప్రాయాలు సొంత ప్లాన్లు వేసుకుందాం, గ్రానీతో పనేముందనుకున్నావు కదా, ఈసారి నుంచి కూడా అలాగే చేసుకో అని అంటూ ఉంటుంది.
అప్పుడు ఇక జ్యోత్స్న అయితే ప్లీజ్ గ్రాని, ఇప్పుడు నువ్వు ఏదైనా సలహా ఇస్తావని ఇప్పుడు నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను, చెప్పు గ్రాని అని అడుగుతూ ఉంటుంది. పారిజాతంతో జ్యోత్స్న అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. దీప ఇంటి వారసురాలన్న విషయం ఒక్కొక్కరిగా అందరికీ కూడా తెలిసిపోనుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ప్లీజ్ లైక్.